అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 5 నెలలు కావస్తుంది. ఓవైపు సమస్యలపై అతిక్రమిస్తూ అభివృద్ధి దిశగా అడుగులేస్తూ ఇచ్చిన హామీలు ఒక్కటొక్కటిగా నెరవేర్చుకుంటున్న కూటమి ప్రభుత్వంలోని 3 పార్టీలు కూడా ఏకాభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్కు పూర్వవైపు వచ్చే విధంగా పాలన కొనసాగిస్తున్నారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు మనతో ఉన్నారు. 5 నెలలు కావస్తూ ఉంది. అభివృద్ధి ఎలా ఉంది, పాలన ఎలా ఉంది, ప్రజల్ని మనసులను చొరవకొన్నారా లేదా? అందరికీ నమస్కారం. దాదాపు 5 నెలలు పూర్తవుతున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘమైనటువంటి పాలనా అనుభవంతో రాష్ట్రం ఉన్నటువంటి అధికారం మార్పిడి జరిగినటువంటి తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పరిపాలన ఇవాళ కొనసాగించడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఏదైతే నవరత్నాల ఆధారంగా ప్రాధాన్యత క్రమంగా వెళ్ళి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, లేకపోయినట్టయితే రాష్ట్రంలో నీటిపారుదల రంగం కానీ, లేకపోయినట్టయితే ఆర్థిక క్రమశిక్షణ విషయంలో కానీ ఇట్లాంటి సమస్యలు ఎదుర్కోవడం జరిగిందో ఆ ప్రభుత్వమే ఎదుర్కొంది. మేము చెప్పిందే కాదు. ఎందుకంటే సకాలంలో కనీసం జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిందనేసి అంటే ఇవాళ వాటిని చక్కదిద్దడం అనేది ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. అంటే ఈ పాలనలో గత ప్రభుత్వం వైఫల్యాలనే ఈరోజు గుణపాఠాలుగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పాలన కొనసాగుతుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకనేసి అంటే మొన్న వచ్చినటువంటి రిజల్ట్స్ 164 సీట్లతో ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో అధికారం కట్టబెట్టినటువంటి ప్రజల తాలూకా అభిలాష ఏ విధంగా ఉన్నదనేది తేటతెల్లం అయిన తర్వాత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వారి ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకొని, ఉదాహరణకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఒకటి రాజధాని సమస్య. అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో 15,000 కోట్ల రూపాయలు అదనంగా ఇంకో 15,000 కోట్ల రూపాయలు సమీకరించుకొని ఇవాళ అక్కడ పనులు పునఃప్రారంభమైనటువంటి సందర్భం. పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా గత ప్రభుత్వంలో నత్తనడక నడిచినటువంటి సందర్భాన్ని పునస్కరించుకొని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందస్తుగానే నిధులు విడుదల చేసి పనులు పరిగెత్తించడానికి ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని వినియోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఉత్తరాంధ్రానికి సంబంధించినటువంటి చాలా అంశాలు, రైల్వే జోన్ కానీ, లేకపోతే ఇతరత్ర నీటిపారుదల ప్రాజెక్టులకు కానీ, లేకపోయినట్లయితే కొత్తగా వస్తున్నటువంటి ఒక స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి ఇష్యూలో కానీ, లేకపోతే రాయలసీమకు సంబంధించినటువంటి అంశాల్లో కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఖచ్చితమైనటువంటి వైఖరితో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో, అదే సమయంలో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వము పరస్పర సహకారంతో పయనిస్తున్నటువంటి సందర్భంలో ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆశలు అయితే చిగురించడం జరిగింది. ఆ ఆశలకు అనుగుణంగా జరుగుతున్నటువంటి ఈ పాలనలో 3 పార్టీలు కూటమిలో జాతీయ పార్టీగా దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీకి రాష్ట్రంలో అటువంటి ఆదరణ, అదేవిధంగా గుర్తింపు ఇప్పటికి కూడా కలగలేదు అన్నటువంటి ఒక భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నెలకొంది. అంటే ఈ భావనని మనం 2 విధాలుగా చూడాల్సినటువంటి ఆవశ్యకత. మీరు అన్నట్టుగా ఈ భావన నెలకొనడానికి ఏంటంటే గ్రాస్గా పైపైన ఆలోచించేటప్పుడు ఆ భావన కరెక్టేమో అనిపించవచ్చు, కానీ కాస్త డెప్త్గా ఆలోచించి చూసేటప్పుడు ఒక సరైనటువంటి అవగాహనతోనే కూటమి ప్రభుత్వము, ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు గారి వైఖరి సహేతుకంగానే ఉందన్నటువంటి భావన కూడా వస్తుంది. అంటే పాలనలోనే ఈరోజు ఐక్యత కనిపిస్తుంది, కానీ క్షేత్రస్థాయిలో కలిసి వెళ్ళే పరిణామాలు ఎక్కడా కనిపిస్తుంది. విభేదాలు అయితే మాత్రం కోకొల్లలు బయటపడే పరిస్థితులు కనిపించట్లేదు. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలోనే కానీ లేకపోతే అసెంబ్లీ స్థాయిలో కానీ ఈ పరిస్థితులు ఉన్నమాట వాస్తవం. దానికి ప్రధానమైనటువంటి నేను చెప్పేది ఇవాళ పదవుల పందేరంలోకి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీకి ఈ మధ్య ఇచ్చినటువంటి కార్పొరేషన్లో కూడా ఏదైతే ఒక అంటే పార్లమెంట్ సీట్లు నామాషాగా ప్రాతిపదికగా తీసుకున్నట్లయితే మాకు 25% రావాలి, 6 సీట్లు పోటీ చేశాం కాబట్టి. కానీ అసెంబ్లీ సీట్లు
దామాషా ప్రాతిపదికన మాకైతేనేమి జనసేనకి అయితేనేమి ఏదైతే ఇటీవల వచ్చినటువంటి కార్పొరేషన్ నిన్న వచ్చినటువంటి డైరెక్టర్ల పోస్టులో కూడా ప్రతి కార్పొరేషన్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి ఒకరు ఉంటున్నారు, జనసేన నుండి 2 ప్రతినిధులు ఉంటున్నారు. అది మీకు సంతృప్తినిస్తుంది. ఒక జాతీయ పార్టీకి ఇది మీరు అవమానంగా ఫీల్ అవ్వట్లేదా? ఈ కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ అంటే దేశానికి ప్రపంచం ఒక ఐకాన్లా ఉంది, ఆంధ్రప్రదేశ్లో అది ఒక చిన్నతనంగా ఫీల్ అవ్వట్లేదు? అంటే ఇక్కడ సంతృప్తి స్థాయి అనేది ఏ స్థాయిలో ఉన్నా సరే అసంతృప్తే ఉంటుందని నేనైతే భావిస్తాను. ఒక విషయం నేను ముందుగా చెప్పినట్లుగా ఏదైతే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో కాస్త వెనకబడిన ఉన్నామన్నటువంటి ఒక భావంతో మేము పనిచేస్తున్నాం. కాబట్టి కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే ధోరణి ఉండాలనే ఆలోచనతో జాతీయ పార్టీగా ఇవాళ మీరు అన్నట్టుగా కేంద్రంలో పెద్దన్న పార్టీ పాత్ర పోషిస్తున్నప్పుడు రాష్ట్రంలో కూడా కొంత సంయమనం పాటించాలి. కాబట్టి అది వెళ్తుంది. బట్ వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలి అనేసి అంటే ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే పదవులలో ఎంత వాటా వస్తున్నది అనేది కాదు, కానీ అసెంబ్లీ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ కోఆర్డినేషన్ లేనందువలన ఉదాహరణకి టెక్కల కాన్స్టిట్యున్సీల్లో మాకు సంబంధించి ఉన్న ఒకే ఒక రేషన్ డీలర్ మీద ప్రభుత్వం అధికారులేమో ఇవాళ కేసులు నమోదు చేస్తుంటే మేము చేష్టలుడికి కూర్చున్నటువంటి సందర్భం ఉందన్నమాట. సో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా కోఆర్డినేషన్తో నిజంగా తప్పు చేస్తే శిక్షించడం అనేది అది సహజం, మేమేమి అడ్డు చెప్పాం, మా తరతమ భేదాలు ఉండవు. కానీ కొంతమేరకు ఇలాంటివి కోఆర్డినేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో అయితే సమన్వయం ఉంది, కానీ అసెంబ్లీ స్థాయిలో లేదు, కమిటీలు లేవు, అలాగే మండల స్థాయిలో లేవు, గ్రామ స్థాయిలో లేవు. అట్లీస్ట్ అసెంబ్లీ మరియు మండల స్థాయిల్లో 3 పార్టీల సమన్వయ కమిటీలు ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి సమస్యలకు ఫుల్ స్టాప్ పడుతుంది. ఆత్మసంతృప్తితో ప్రతి పార్టీ కార్యకర్త కూడా ప్రజాసేవలో అంకితం అవడానికి అవకాశం. ఆ పరిణామాలు ఎక్కడ క్షేత్రస్థాయిలో కనిపించాయి? ఏ పార్టీకి ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను మొదటగా మీరే సభ్యత్వ నమోదు కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. తర్వాత జనసేన, తర్వాత ఈరోజు టీడీపీ యుద్ధ ప్రాతిపదికన పండగ వాతావరణంలో శాశ్వత సభ్యత్వ నమోదు కార్యక్రమం పిలుపునిస్తుంది. ఇలా 3 దిశలుగా తిరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ పాలనపై భవిష్యత్తులో ఈ ముగ్గురు కలిసి ఉంటారా, విడిపోతారా అన్నటువంటి ఒక అనుమానాలు తలెత్తుంది. అంటే ఇక్కడ సభ్యత్వం అనేది ఏ పార్టీ ఆ పార్టీ చేపట్టేదే. మేమైతే ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి పూర్తి సభ్యత్వం ఉంటుంది, మళ్ళీ 3 సంవత్సరాలకు ఒకసారి కొంతమేర 1/3 సభ్యత్వం పెంచుకుంటూ వెళ్తాం. ఇది పీరియాడికల్గా జరుగుతుంది. కొలువు తీరిన 5 నెలలు 4 నెలలకి సభ్యత్వ నమోదులు పెట్టుకుంటే ప్రజలకి మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ని బాగు చేయాలి, గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే నిర్లక్ష్యం కావచ్చు లేకపోతే ఆర్థికమైన ఇవన్నీ పారదోలకంటే కదా కలిశారు. ఈ కలిసిన తర్వాత ఈ సభ్యత్వ నమోదు కోసం ఎందుకు అంతలా ప్రాధాన్యత ఇవ్వాల్సి? అంటే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటిది. మేము ఇవాళ నేను ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత మళ్ళీ బయలుదేరి నేను క్షేత్రస్థాయిలో పనిచేయాలా. ఇది పార్టీ ఆదేశం ఇక్కడ ఒకలాగా ఉండదు, జమ్మూ కాశ్మీర్లో ఒకలాగా ఉండదు, అండమాన్లో ఒకలాగా ఉండదు, అన్ని దగ్గరలో ఒకే ఆదేశం ఉంటుంది. ఇది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా జనసేన టీడీపీకి కూడా వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పుడు వచ్చినట్టు ఇది కాకతాళీయంగా వచ్చింది తప్పిస్తే ఇదేదో పార్టీల మధ్య పోరు నేపథ్యంలో వచ్చిందైతే కాదు, ఇది సంస్థాగతం. బట్ నేను ఇందాక చెప్పినట్టుగా ఏదైతే క్షేత్రస్థాయిలో కార్యకర్తల తాలూకా అసంతృప్తి, కార్యకర్తల తాలూకా పనుల విషయం కానీ లేకపోతే ప్రజలకు వాళ్ళు చేసే సేవల విషయంలో కానీ ఉన్నటువంటి అసంతృప్తి అనేది అది ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దానికి పరిష్కార మార్గం కూడా సమన్వయ కమిటీలు వేసుకొని ముందుకెళ్ళినప్పుడు మాత్రమే వస్తుంది. మీరు అన్నటువంటి భావన ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ ఉన్నమాట వాస్తవం. ఇది 3 పార్టీ కార్యకర్తల్లోనూ ఉంది. అంటే తెలుగుదేశంలో లేదు అనేసి అంటే తెలుగుదేశంలోనూ కూడా ఉంది. ఇటీవల వచ్చినటువంటి ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా వాళ్ళు కూడా చాలామంది బహిరంగంగానే వాళ్ళ తాలూకు అసంతృప్తి వ్యక్తపరుస్తున్నటువంటి మన జిల్లాలో కూడా గతంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తికి ఒక కుల కార్పొరేషన్లో ఒక డైరెక్టర్ ఇచ్చారు అనేసి అంటే అది సరైనటువంటిదే. అంటే తెలుగుదేశంలో కూడా అటువంటి పరిస్థితి ఉంది కదా. సో ఈ పరిస్థితి నుండి బయటపడాలి అనేసి అంటే సమన్వయము, పార్టీ మధ్య సమన్వయం, పార్టీల మధ్య సమన్వయంతో మాత్రమే సాధ్యపడుతుంది అనేది. సామాజిక వర్గం గురించి మీరే ప్రస్తావించారు కాబట్టి శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో కేకేలు బీకేలు 2గా ఉండేది, వాళ్ళందరూ కూడా ఏకతాటిపై వచ్చారు. కానీ ఈరోజు శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఆ 2 కలిసి ఉన్నా కూడా విడిపోయే విధంగా ఈరోజు బీకే సమాజ వర్గం చెందినటువంటి 3 సార్లు గెలిచినటువంటి బెందాల అశోక్కి
విప్ పదవి ఇవ్వడం ఏ విధంగా చిచ్చురేపి విడదీసి లాభం పొందే ఒక సామాజిక వర్గం ప్రయత్నంలో భాగమే ఈరోజు ఆ పదవి ఆయన గుర్తించింది అనుకోవచ్చు. దీన్ని నేను ఖచ్చితంగా ఏకీభవించను కాదే కదా, దానికి సహేతుమైనటువంటి సమాధానం కూడా చెప్తాను. ఉదాహరణకి మీరు అన్నట్టుగా ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి కాళింగ సామాజిక వర్గం విడిబడి లేదు, కలిసే ఉన్నారు. ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటిది. ప్రత్యేకించి ఈ శతాబ్దంలోకి వచ్చిన తర్వాత ఈ విభజన రేఖ అనేది చెరిగిపోయినటువంటి మాట వాస్తవం. దాంట్లో మనందరం కూడా భాగస్వాములే. అయితే మీరు అన్నటువంటి విప్పు పదవి బెందాలం అశోక్ రావడానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సహేతుకము. ఆయన 3వ పర్యాయం ఎమ్మెల్యేగా అయ్యారు. మంత్రివర్గంలో స్థానం ఇవ్వడానికి లేదు కాబట్టి ప్రత్యామ్నాయ మార్గంగా సహాయ మంత్రి హోదాలో ఇచ్చి ఉండదు. కానీ అటువంటి ఎక్కడా చర్చ నడవట్లేదు ఇప్పటి వరకు కూడాను. వారిని నిర్లక్ష్యం చేసుకుంటూ ఈ రెండు ఒకే సమాజాన్ని రెండుగా విడిపోయిన లాభం పొందే క్రమంలోనే ఆయనకు ఆ పదవి వరించినటువంటి ప్రతి ఒక్కరూ డిస్కస్. దానికి నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. 2014లో కోన రవికుమార్ గారికి విప్పు పదవి వచ్చింది. ఇదే స్థాయిలో ఇదే విప్పు పదవి వచ్చింది. అలా చూసుకున్నట్లయితే అదే భావన ఉంటే ఆ రోజు ఇద్దరూ మొదటిసారి శాసనసభకి వెళ్ళిన వాళ్ళే కాబట్టి అప్పుడు కోన రవికి వచ్చినప్పుడు బెందాలం అశోక్ ఆ విధమైనటువంటి భావంతో ఉంటే అది సరైంది కాదు. అదేవిధంగా ఈ మారు నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి రావడం ఇదే కాబట్టి ఒక పర్యాయం అటు ఇచ్చారు, ఒక పర్యాయం ఆ చివర. నేను చెప్పేది మళ్ళీ ఈ కులాల కుమ్ములాట గురించి మాట్లాడట్లేదు. ఒక పర్యాయం ఆందోళనకి ఇచ్చారు, ఒక పర్యాయం ఇచ్చాపురంకి ఇద్దామని ఇచ్చినట్టుగా అంటే భావించాలి తప్పిస్తే ఇది కులం సంబంధించినటువంటి అంశంగా తీసుకోవడానికైతే అది సరైన భావన కాదు. అంటే పరిణామాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. 5 నియోజకవర్గాల్లో ఆ సామాజిక వర్గం ఓట్లు ఉన్నప్పటికి కూడాను వారికి అక్కడ అసెంబ్లీ స్థానం గెలుపుకు దోహదపడే పరిణామాలు లేవు. ఇదంతా క్యాలిక్యులేటర్కి ఒక సామాజిక వర్గం చెందినటువంటి వారే వీళ్ళని రెండుగా విడదీసి లాభం పొందుతున్నారన్నటువంటి ఫలితాలు మనకు స్పష్టం చేస్తాయి. ఇది ప్రజాబాహుల్యంలో ఉన్నటువంటి అభిప్రాయాలు భిన్నమైనటువంటి వస్తాయి, నేను కూడా విన్నాను. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా బెందాలం అశోక్ గారికి ఏ విధంగా అయితే నిన్న విప్పు ఇచ్చి గౌరవించిందో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పార్టీ, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కష్టకాలంలో తెలుగుదేశం పార్టీని ఆదుకోవడంతో పాటు ఏదైతే ఈ కులానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి కోన రవికుమార్ గారికి కూడా అంతకంటే సముచితమైనటువంటి ఆయనకి సహాయ మంత్రి హోదా ఇస్తే ఈయనకి మంత్రి కానీ క్యాబినెట్ మంత్రి కానీ సమానమైనటువంటి పదవి కానీ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ భావన తొలుగుతుంది. అది అవసరం కూడా. ఎందుకనేసి అంటే మీరు అన్నట్టుగా 5 నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండి ఖచ్చితంగా కళింగ సామాజిక వర్గమే గెలవాల్సినటువంటి అసెంబ్లీలో వేరే సామాజిక వర్గానికి అవకాశం ఇస్తున్నటువంటి తరుణంలో ఒక జిల్లాలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల తాలూకా అభిప్రాయం అయితే కోన రవికుమార్కి క్యాబినెట్ మంత్రి కానీ సమాన స్థాయి హోదాతో ఇంకొక ముఖ్యమైనటువంటి పదవి కానీ ఇచ్చినప్పుడు మాత్రమే జిల్లా ప్రజల్లో ఈ అసంతృప్తి అనేది తొలగిపోతుంది అనేది ఖచ్చితంగా చెప్పగలం. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ విషయంలో ఎవరినైనా ఎంతటి వారిని ఆ పరిణామాలు మంచి చేకూరుతాయి అనుకుంటున్నారా? భావస్వేచ్ఛకి ఏం ఆటంకం ఉండదంటారు? అంటే ఇక్కడ సోషల్ మీడియాని సద్వినియోగం చేసుకొని ఇవాళ కాదు, గడిచిన పుష్కర కాలం కిందట నరేంద్ర మోడీ గారిని మేము ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుండి ప్రపంచానికి మోడల్గా నిలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు మాకు మీడియాలో సపోర్ట్ లేనప్పుడు సోషల్ మీడియా, నేను కూడా ఒక సోషల్ మీడియా కార్యకర్తగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలన్నటువంటి ఆలోచనతో పనిచేసుకుని దేశవ్యాప్తంగా నాలాంటి కోట్లాది మంది కార్యకర్తల బలంతో మాత్రమే నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా మీద నిన్న ఒక సీనియర్ జర్నలిస్టు ఒక వ్యాఖ్య చూశాను. అందరి సోషల్ మీడియాలని విమర్శిస్తూ బీజేపీ సోషల్ మీడియాని మాత్రం మనం ఏం అనడానికి లేదు, వాళ్ళు సంయమనంతో సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి ఆయనకి నేను మీ ద్వారా పరోక్షంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అటువంటి కల్చర్ అనేది అవసరం ఏ పార్టీ కానీ. అయితే ప్రాంతీయ పార్టీల సంబంధించి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల నేపథ్యంలో దీన్ని వెచ్చలవిడిగా వాడుకున్నటువంటి సందర్భం, ప్రభుత్వ ధనం
పారితోషికంగా పొంది మరీ సోషల్ మీడియా కార్యకర్తలుగా చలామణి అవుతూ దుర్భాషలాడుతూ సొంత తల్లి చెల్లిని మీద కూడా పోస్టులు పెట్టినా సరే స్పందించినటువంటి అధినాయకత్వం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ విచ్చలవిడితనం ఏదైతే ఉందో ఇది భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఖండించడం కాదు, సాధారణ ప్రతి మానవుడు ఖండించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. చూస్తే ప్రస్తుతం మాత్రం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 5 నెలల పాలనలో ప్రజలందరూ కూడాను చాలా సంతృప్తిగా ఉన్నారు. అభివృద్ధి బాటగా వెళ్తున్నటువంటి ప్రభుత్వ వైఖరిపై మాత్రం ఎటువంటి మచ్చ లేకుండా పాలన కొనసాగుతుంది. 3 పార్టీలు కూటమి విషయంలో పాలనలోనే మార్కు తప్ప క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య స్వల్ప విభేదాలు ఉన్నా కూడా వాటికి సమైన కమిటీలని ఏర్పాటు చేసి ఏవైతే వారి మధ్యన ఉంటో ఆ మనస్పర్ధలు మాత్రం పూర్తిగా తొలగించాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. 5 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఈ విషయాన్ని మాత్రం వీళ్ళని త్వరగా సమస్యలను సర్దుమణిగినందుకు తాము కూడా ప్రయత్నిస్తున్నాం. మరోవైపు చూస్తే కనుక ఏవైతే నామినేట్ పోస్టులు ఇచ్చారో ఆ ఇచ్చిన దాంట్లో మాత్రం సమన్యాయం జరిగిందన్నటువంటి సంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాను మాత్రం ఈరోజు ఎవరైతే కనుక తప్పుగా వినియోగిస్తున్నారో వారిపై ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలను మాత్రం స్వాగతిస్తున్నారు. ఈ విషయంపై ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసి ఎవరైనా ఎంతటి వారినైనా కూడాను తప్పకుండా శిక్షించాలని ఊటి తిరుపతిలో కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.